ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రకటించిన ట్రంప్ గోల్డ్ కార్డు గురించి వివరిస్తూ ఇది విదేశీ నిపుణులకు అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు ఎలా ఉపయోగపడుతుందో స్వయంగా వివరించారు. ఈ గోల్డ్ కార్డు ప్రధానంగా అమెరికాలో నివాస హక్కు పొందే వేగవంతమైన మార్గంగా చెప్పొచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల పరోక్షంగా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు కూడా పరోక్షంగా ప్రయోజనం పొందవచ్చు. భారతీయ విద్యార్థులు ఎవరైతే అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదువుకుంటారో వారు తమ కెరీర్ ఎంపిక చేసుకున్న తర్వాత శాశ్వత నివాసం పొందడానికి ఈ ట్రంప్ గోల్డ్ కార్డు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న విద్య పూర్తి చేసుకుని ఆ తర్వాత దేశాన్ని విడిచి వెళ్లవలసి వస్తున్న స్కిల్ ఉన్నటువంటి అభ్యర్థులను అమెరికాలో ఉంచేందుకే ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ పరోక్షంగా ఉపయోగపడుతుంది. అయితే ఎవరైతే ఆర్థికంగా అన్ని రకాలుగా సామర్థ్యం కలిగి ఉంటారో వారికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇది స్కిల్ ఆధారంగా కాకుండా పూర్తిగా ఆర్థిక అర్హతపై ఆధారపడే స్కీమ్ అని గుర్తించాలి. ఇక ట్రంప్ గోల్డ్ కార్డ్ సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ గోల్డ్ కార్డ్ వల్ల భారత్, చైనా వంటి దేశాల నుంచి అమెరికాలోని హార్వర్డ్, మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాటన్ వంటి ఉన్నత విశ్వవిద్యాలయాలలో గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థులు అమెరికాలోని అతిపెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. వీరికి ట్రంప్ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు ప్రతిభావంతులను నియమించుకుని దేశంలో ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ కార్డు విశ్వవిద్యాలయం అభ్యర్థి సామర్థ్యతను పరిశీలించదు. ఇది కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నవారు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు సులువైన మార్గం. ఈ కార్డు ద్వారా అమెరికాలోని పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా కంపెనీలకు తమ ఉద్యోగులను నియమించుకోవడంలో ఒక భరోసా లభిస్తుంది. అయితే ఇది నేరుగా ఉద్యోగ వీసా కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ట్రంప్ గోల్డ్ కార్డు సాధారణంగా వ్యక్తులకు $1 మిలియన్, కార్పొరేట్ స్పాన్సర్స్ ప్రోగ్రాంలకు $2 మిలియన్ నిర్ణయించారు. ప్రాసెసింగ్ కింద మరో $15,000 ఖర్చు అవుతుంది. ఈ ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుందని, ఆ డబ్బుతో దేశ అభివృద్ధికి పాల్పడవచ్చని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రీన్ కార్డ్ విధానం సహేతుకంగా లేదని, ట్రంప్ గోల్డ్ కార్డ్ విధానం ద్వారా బెస్ట్ నిపుణులను ఎంపిక చేసుకుని కంపెనీలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. అయితే కంపెనీలు సైతం అధిక విలువ కలిగిన నిపుణులను ఈ గోల్డ్ కార్డులను స్పాన్సర్ చేసి 5 సంవత్సరాల పాటు ఉన్నతమైన నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేసుకోవచ్చు. ఇది వారికి రెసిడెన్సీ అందించేందుకు స్పాన్సర్స్ చేసే అవకాశం మాత్రమే. వీరికి భవిష్యత్తులో 5 సంవత్సరాల తర్వాత సిటిజన్షిప్స్ పొందే అవకాశం కూడా ఉంటుంది. కంపెనీలు తమకు నచ్చిన విదేశీ ఉద్యోగులను ఎంపిక చేసుకుని వారికి స్పాన్సర్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది.